లో వేసిన ఆ ర్యాంపు కూడా సిలువాకారం వేయటం చాలా తప్పు. అవును సార్, దానిపైన నడవడం, మళ్ళీ దానిపైన నడవడం, సిలువాకారంలో దాని మీద నడవటం మరింత దారుణం. అవును. సో అది ఆ ర్యాంప్ క్యాట్ వాక్ చేసినప్పుడు కూడా 2 అంచెల భద్రత, అంటే ఎవరికి సెకండ్ ఇవ్వటమో ఎవరితోటి మాట్లాడటం ఏమీ లేదు. ఈయనేదో బ్యూటీ క్వీన్ లాగా అలా నడుచుకుంటూ ఇలా దొంగ నవ్వులు నవ్వుకుంటూ అటు ఇటు దండాలు పెట్టుకుని తిరిగేశాడు తప్ప అక్కడ యాక్చువల్గా అదొక ఫ్లాప్ షో. మళ్ళీ ఇవన్నీ మామూలేగా, మళ్ళీ ఆ రామోజీరావు, ఆ రాధాకృష్ణ, ఇవన్నీ మామూలే, ఆ దత్తపుత్రుడు, ఆ చంద్రబాబు, ఇవన్నీ అన్నీ. అక్కడ చాలా వరస్ట్ది ఏంటంటే ప్రతిపక్ష నాయకుల ఫోటోలు క్రూరంగా పెట్టి, ఆ కళ్యాణ్ గారిది కానీ బాబు గారిది కానీ క్రూరంగా పెట్టి, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా వదల, పాప ఆయన ఏం చేశాడో పెట్టి, దాని ఎదురుగుండా ఒక బాక్సింగ్ శాండ్ బాక్స్ ఉంటుంది కదా, పైశాచిక ఆనందం సార్, జనాలతో గుద్దించి, మరి దాన్ని అదే శాడిజం. నేను అదే అక్కడికి వస్తున్నా. అలాగ గుద్దించి ఆనందించాడు, నన్నేమో ఫిజికల్గా కొట్టించి ఆనందించాడు ఈ సైకో. అవును, అతని నేచరు నిన్న నీకు అక్కడ ప్రతిబింబించింది పవన్. అవును సార్, అతను ఎంత క్రూయల్ నేచరో, ఎంత వరస్ట్ మెంటాలిటీయో ఆ జగన్మోహన్ రెడ్డిది. నిన్న ఆ వికృత ప్రదర్శన ద్వారా కళ్యాణ్ గారిని, బాబు గారిని, వీళ్ళని అక్కడ కొట్టించిన విధానం, అంటే ఆ కసి ఆపుకోలేక అలా కొట్టించిన విధానం, అది చూస్తే బుద్ధున్నాడు ఎవడైనా మళ్ళీ ఈ పార్టీకి ఓటేస్తాడా? ఇటువంటి పార్టీగా మనం ఓటేసాం, ఇటువంటి పైశాచిక ఆనందం పొందేవాడిగా మనం ఓట్లేసాం, ఇటువంటి రక్త పిపాసి రక్త పిశాచిక మనం ఓట్లేసాం అనేది నిన్నటి నుంచి బాగా ఎక్కువైంది. అది చూసిన తర్వాత అత్యంత దురదృష్టం. మరి ఆ సభ అయితే అటర్ ఫ్లాప్ అయింది, అది అందరికీ తెలుసు. కేవలం సాక్షిలో ఆ గ్రాఫిక్ ఆడు కూడా కవర్ చేసినోడు కూడా నీట్గా కవర్ చేయాలి, కానీ అదే ప్యాటర్న్, అదే సొక్కలు, అందరూ తెల్ల సొక్కలు వేసుకొచ్చేస్తారా? అంటే ప్లాన్ ప్రకారం వచ్చేదేమో సార్. అంటే ఈ స్టాంప్ టూల్ అని ఉంటుంది, అది స్టాంప్ చేసి ఇవన్నీ ఇట్లా చేస్తూ ఉంటే తెలియకుండా ఉండే. వైట్ షర్ట్ అయితే గుర్తుపట్టలేరు కదా. అదే అందుకనే అసలు అంతా ఒక ప్యాటర్న్ ప్రకారం అలా రిపీట్ చేసుకుంటూ, ఎంత గ్యాప్లో ఎర్ర చొక్కా ఉందో మళ్ళీ అంతే గ్యాప్లో వెనకాల ఇంకో ఎర్ర చొక్కా ఉంటుంది. బై మిస్టేక్ కొన్ని పసుపు చొక్కాలు కూడా వేశారు. సో అదంతా చూస్తే, ఆ బొమ్మ చూస్తే అర్థమైపోద్ది. నిన్న టీవీ చూసినోడు ఇవాళ సాక్షి పేపర్ చూస్తే అమ్మ భలేవాళ్ళరా బాబు, మీరు మామూలు వాళ్ళు కాదురా బాబు, మ్యాజిక్ గాళ్ళు అని చెప్పి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే పాపం చాలామందిని పెట్టి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదిగో మనం మాట్లాడుకుంటున్నాం అనుకో, ఇందులో కూడా 10 రూపాయలు జై జగన్ అనో, లేకపోతే ఎలా త్రిబులారు నోరు మూసుకోరా బోండా కొడకానో పెడతా ఉంటారు కొంతమంది. వాళ్ళకి 10 రూపాయలు ఇస్తారంట, ఆడే రకరకాలుగా పెడతా ఉంటాడు. ఇమీడియట్గా ఆ పేటీఎం కలిగి పేమెంట్లు వస్తూ ఉంటాయి. సో అలాగా సునకానందం పడుతుంది తప్ప, మనస్ఫూర్తిగా ఆ పార్టీని డబ్బుల కోసం తప్ప సపోర్ట్ చేసేవాళ్ళు ప్రస్తుతం ఎవరో లేరు. రానున్న రోజుల్లో ఇందాక మనం అనుకున్నట్టు ఆ చెల్లి చెప్పే నిజాలకి ఈ అన్న సరే, ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ అనేది కూడా బయటకు వస్తుందా? ఒకవేళ తీవ్ర స్థాయిలో వైసీపీ ఇటు నుంచి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, వ్యక్తిత్వ హననం కూడా చేస్తా ఉన్నారు షర్మిలకు సంబంధించి. ఇంకా ఇది ఆ స్థాయికి వెళ్తుందంటారా? ఆ విషయాలన్నీ బయటకు వస్తాయంటారా? హూ కిల్డ్ బాబాయ్? షర్మిల నాకు తెలిసి హూ కిల్డ్ బాబాయ్ అని అడగదు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రజల డౌట్ని